వాడుకో, ఏం కాదు. అండ్ మాకు తెలుసా, ముందు ప్రభుని తెలుసుకుందాం. సండే స్కూల్ ఉండేది, అదే సండే స్కూల్, అదే చర్చ్. అండ్ యూనో గాడ్ ఎప్పుడు కూడా మాకేం చేయలేదు, తక్కువ చేయలేదు. ఎందుకో తెలుసా, దేవుని ఇల్లు లేక దేవుని పరిచర్య ఎక్కడ జరుగుతుందో ఆ ఇంటిని దేవుడు ఏం చేస్తాడు. ఒబేదిదం ఇంట్లో 3 నెలలు ఉందంట మందసం. ఆ ఇంటిని కలిగి ఉన్న దాన్ని ఏం చేశాడంట, ఆశ్రయించాడు. దేవుడు ఎవరికి ఏం చేయడు, వడ్డీతో సహా ఇస్తాడు నీకు. ఆయనకు ఎవరు కూడా ఏం చేయడు, ఆయన రుణస్థుడు కాదు. ఈజ్ సో కరెక్ట్ గాడ్ అనమాట. దేవుడు అంత కరెక్ట్గా ఉంటాడు. మనమే అంత తిక్క పనులు చేస్తాం కానీ కదా. గాడ్ ఈజ్ సో కరెక్ట్ అబౌట్ థింగ్స్. నీ విషయంలో ఏమి నీ దగ్గర ఏమి నయాపైసా ఉంచుకోడు. నువ్వు కనుక ఆయన కోసం ఏం సాక్రిఫైస్ చేసినా, అది నేను నీకు సాక్ష్యం చెప్పగలను. ఏం ఖర్చు పెట్టినా దేవుడు ఏం చేస్తాడు, దాన్ని తిరిగ్గా నాకు డబుల్ ఇచ్చేస్తాడు. నాకైతే డబుల్ ఏంటి, ఒకసారి ట్రిబుల్ ఇచ్చేస్తాడు అన్నమాట. ఈజ్ నో మ్యాన్స్ డెటర్ అని తెలుసా. ఒకసారి చూద్దాం, గూగుల్లో కొట్టండి, నాకు వచ్చిన మర్చిపోయాను. ఆయన ఎవరికి నీ రుణస్థుడు కాదని ఉంటుంది. హీఈస్ నో మ్యాన్స్ డెటర్ అని ఉంటుంది. DEBTOR. ఎస్, DEBTOR. హీఈస్ నో మ్యాన్స్ డెటర్. చూద్దామా, ఒకసారి చూద్దాం, వచ్చిన చూడండి. దొరికితే చెప్పండి నాకు ఒకసారి. ఆయన ఎవరికి నీ రుణస్థుడు కాదు అని ఉంటుంది. ఎంత? రోమన్స్ 11:35 అంట. కరెక్టేనా? చూడు, రోమన్స్ 11:35 చదువు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడేవాడు? అయ్యో, తెలుగులో ఏమైనా కనపడలేదు నాకు, ఇంగ్లీష్లో ఉంది, చదువు. కాదు. 41:11. అబ్బా, అంత దూరం పోయిందా? సరే చూద్దాం. 41:11 అంట, చూడమ్మా. యోబు గ్రంథం 41 అధ్యాయం 11 వచ్చిన అంట. అది కాదు. హీఈస్ నో మ్యాన్స్ డెటర్ అని ఉంటుంది. అదేనా? సరే వదిలేద్దాం, మళ్ళీ ఎప్పుడైనా దొరికినప్పుడు చెప్తాను మీకు. అదేనా? ఇంగ్లీష్ చదవమా పాప. కాదు, నాకు వదిలేద్దామండి. ఏంటంటే ఏముంటుందంటే, ఆయన ఎవరికి రుణస్థుడు కాదంట. ఆయన ఎవరికి రుణస్థుడు కాదు. ఏంటి మరి ఈ ఫ్యామిలీ పేరు ఏం చెప్పాను నేను? ప్రాణం పెట్టే కుటుంబం. నెంబర్ 2, రెండవదండి. నెంబర్ 2 రాసుకోండి. నిప్పుతో చెలగాటమాడిన కుటుంబం. రెండోది ఏంటి? నిప్పుతో చెలగాటమాడిన కుటుంబం. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 1వ వచనం. Acts 5:1. ఒక్క నిమిషం. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం. అనన్య అని ఒక మనుష్యుడు పొలం అమ్మిన. చదవండి. ఎస్, నిప్పుతో చాలమ్మా. నిప్పుతో చెలగాటమాడిన కుటుంబం. ఎవరండి? ఇద్దరు పేరు చెప్పండి. అనన్య. ఏం చేశారు వాళ్ళు? కొంత పొలం అమ్మి
కొంచెం దాచుకొని ఏంటి దాంట్లో తప్పే ఉంది? ఇంతకే తెచ్చామన్నాడు అనమాట. అందుకని పేతురు ఏమంటాడు, బాబు నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా, మొత్తం ఉంచుకోవాలి, లేక మొత్తం ఇవ్వకుండా ఉండాల్సింది, లేక ఇచ్చేయాల్సింది. వై డిడ్ యూ లై? ఎవరితో? నాతో కాదు, పరిశుద్ధాత్మతో లేక దేవునితోనే అబద్ధం ఆడామన్నాడు. ఆ మాట వింటూనే చూడండి ఒకసారి, ఆ మాట చూడమ్మా. ఎన్నో వచ్చినాం అది, ఎన్నో వచ్చినాం 4 చివరి భాగం. నీవు మనుషులతో కాదు, అనన్య ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడవుగా. చదమ్మా. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి పాతిపెట్టి. చిన్న అబద్ధం కాదు కానీ ఎంత పెద్ద ఎఫెక్ట్ అయింది. ఎస్, చాలా దాకా తీసుకుపోయింది. చంపేశాడు ఆవిడ కదా. ఇంతకే అమ్మావా అని అడిగాడు. ఒకటి మనోడు ఏం చేయాల్సింది? అవునండి, కాదు సార్, నేను కొంచెం నా దగ్గర ఉంది సార్ అని చెప్పేయాల్సింది. కానీ అవునన్నాడు ఆవిడ. నాతో కాదు, దేవునితో అబద్ధం ఆడావు అని ఆ మాట వినంగానే చెప్పించాడు. ఏమన్నా నువ్వు చచ్చుదువుగాక అన్నాడా? చనిపోయాడు. ఆ రోజుల్లో చూడండి ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో దేవుని పవర్ ఆఫ్ గాడ్ కదా. ఈ దెబ్బ ఇంకొకడు ఉంటాడు రాజు, ఎవరైనా హేరోదు రాజు వచ్చి పెద్ద రాయల్ రోబ్స్ వేసుకొని వచ్చి కూర్చుంటాడు. కూర్చోగానే ఈయనే దేవుడు అంటారు అన్నమాట. ఈడు ముసిముసి నవ్వులు నవ్వుతుంటాడు. ఎవరో హేరోదు. మీకు తెలుసా, హేరోదు బ్రతికొండంగానే వాడికంట పురుగులు బ్రతికొండంగానే. హలో, బికాస్ హీ స్టోల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇక ఇక్కడ చూస్తే నిప్పుతో చెలగాటం ఆడిన కుటుంబం దేవునితో అబద్ధం చెప్పారు కదా. మన దేవుడు ఎలాంటి వాడు తెలియదు పాప. ఆయనకి ఎలాంటి వాడు? ఈజ్ అ గాడ్ హూ కెనాట్ లై. దేవుడు అబద్ధం నేరని దేవుడు. నువ్వు ఆరాధించే దేవుడు ఎట్లా అంటాడు? అబద్ధాలు చెప్పి బతికేయట్లేదు బాబోయ్. ఏం చేస్తున్నాడు? ఈ గాడ్ హూ కెనాట్ లై. అలాంటి దేవునితో నువ్వు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అబద్ధాలు చెప్పావనుకో, ఆయన కాముగా ఉండడు. మన అబద్ధాన్ని తగ్గ ఏమొస్తుంది? చాలామంది నీళ్లు తాగుతారన్నమాట. ఏంది? చిన్న పెద్దవి. నిన్ను గమనిస్తున్నారు పిల్లలు, తెలుసా నీ పిల్లలు? అందుకని చెడిపోతుంటారు ఒక్కోసారి మన అబద్ధాలను బట్టి కదా. మా అమ్మ ఒకటి చెప్తే డాడీ ఒకటి చెప్తాడు. వాళ్ళకి అర్థం అవుతుందా లేదా? అదే మా అమ్మ, మా అయ్య ఒకటి చెప్తాడు. సండే స్కూల్ వాళ్ళు కింద ఉన్నారా? ఓకే, పోనీ, ఏం కాదు. మేము ఎప్పుడు ఖుషి స్కూల్కి మొన్న పోయినాం. పోతే ఆమె ఖుషి కొంచెం చదివిపించండి అది ఇది కొంచెం డిమ్ అయిపోయింది 3 months నుంచి. అంటే అది పోయింది కదా, వెళ్ళిపోయింది కదా, ఎవరో దాని పేరు మంజుల. సో మేబీ షీఈ్ మిస్సింగ్ అండి అని చెప్పిన. సరే, ఈ పిల్ల పోగానే ఆమె చెప్పిందంట, మీ డాడీ వచ్చి బాగా ఏడ్చాడు, ఆఫీస్లో బాగా ఏడ్చాడు, మా పాప ఇట్లా అయింది అది ఇదని. పాప ఇది పరిగెత్తుకొచ్చి, డాడీ నువ్వు ఆఫీస్లో ఏడ్చావన్నా? ఏ ఆఫీస్ అమ్మా అన్న. మా ఆఫీస్లో వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర ఏడ్చేవాడు కదా. ప్రిన్సిపల్ ముఖం చూసి 5-6 సంవత్సరాలు అవుతుంది. లేదు, ఏడలేదు. అదేమని తెలుసా, మా టీచర్ ఒట్టి అబద్ధాలు చెప్తాడు డాడీ, ఎందుకో తెలియదు అన్న. అంటే ఆ టీచర్ మీద ఉన్న ఏం పోద్ది? ట్రస్ట్ పోద్ది. వెన్ వీ లూజ్ ద ట్రస్ట్ యూ విల్ నాట్ లిజన్. అంతే. నీ విషయం కూడా అంతే. అబద్ధాలు చెప్తూ బతుకుతున్నావా చిన్న వాటికి, లేక మ్యాటర్ని ట్విస్ట్ చేస్తున్నావా? ఈరోజు దేవుడు మనకైతే నిప్పుతో చెలగాటం ఆడకు. ముఖ్యంగా దేవుని విషయాలు, ముఖ్యంగా అసలు అబద్ధం ఆడదు. ఆడుతున్నావంటే సంథింగ్ రాంగ్ కదా. ఒకటే ఓటర్ నుంచి ఏం రాదు, మురికి నీళ్ళు ఇంపాసిబుల్, మధ్యలో ఎక్కడ కలుస్తుంది అన్నట్టు అది. అంతేనా కదా. కొంతమంది నీళ్ళు తాగినట్టు తాగుతారండి బాబాయ్. కొంతమంది అబద్ధాలు ఆడితే లూసిఫర్ గాడు కూడా ఏమనుకోవాలి, ఏం ట్రైనింగ్ అయినవరమ్మా నువ్వు, నన్ను బీటౌట్ చేసినావు. అవార్డు ఆ తర్వాత ఇస్తాడు. నన్ను బీటౌట్ చేసినావు అమ్మా, వెరీ గుడ్ బేటా, కంటిన్యూ. అబద్ధం చూడసారి చూద్దాం. ఎక్సడస్ తీయండి సార్. ఎక్సడస్ అంటే అది నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనం. 23:7 చదువు. 23:7 ఎక్సడస్ చాప్టర్ 23:7
23:7 చూస్తావా? ఏమన్నాడు? 23:7 అండి. దేనికి దూరంగా ఉన్నాడు? అబద్ధమునకు దూరంగా ఉండమన్నాడండి దేవుని వాక్యం చెప్తుందమ్మా కదా. 7th verse ఏమన్నాడు? అబద్ధమునకు దూరంగా ఉండము. చదువు. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను. నేను నిర్దోషిగా ఎంచను కదా. ఏమన్నాడు? అబద్ధానికి దూరంగా ఉండు. దగ్గరికి వెళ్ళిపోయి అబద్ధం అనమాక కదా. ఎస్, అబద్ధంలాడే పెదవులు ఏం చెప్తున్నారు సార్? ఎందుకు? ఇందాక మీరు అందరూ ఆరాధన చేశారు, మళ్ళా ఒక గంటలో అబద్ధాలు చెప్పాడు. ఈ పెదాలు ఏమవుతున్నాయి? రెండిటి యూజ్ చేస్తాం, విచ్ ఇస్ గాడ్ హేట్స్ ఇట్ అనమాట. యూజింగ్ ఫర్ డ్యూయల్ పర్పస్. అబద్ధములాడు పెదవులు దీంతోనే స్థుతిస్తున్నావు, దీంతోనే అబద్ధాలు, దీంట్లో మోసం చేస్తుంది. అసలు నీ కంట్రోల్ ఉండట్లేదు. ఎందుకో తెలుసా? నీ హార్ట్ ఇంకా ఏం కాలేదు, ట్రాన్స్ఫార్మ్ కాలే. అబద్ధాలు ఆడుతూ ఉన్నావు అన్నమాట. అబద్ధం నాకు ఏమన్నాడు దేవుడు? దూరంగా ఉండు, నష్టమైపోద్ది నీకు ఆవిడ కదండి. ఇంకో మాట ఎఫెసియన్స్ తీయండి సరే. ఎఫ్ఎస్సి పత్రిక 4:25 4:25 చూస్తావా? ఎఫ్ఎస్సి పత్రిక 4 ఎఫెసియన్స్ చాప్టర్ 4:25 చూస్తావా? దేని వాక్యం ఏం చెప్తుందో? మనము ఒకరికొకరు అవయములై ఉన్నాము. చదవండి. కనుక అది మనం ఒకరికొకరు ఏంటి? అవయవాలంటే ఆర్గన్స్ ఉన్నాం కనుక ఒకరితో ఒకరు అబద్ధం ఆడకండి. అబద్ధం చదువు, సత్యమే మాట్లాడాలి. అంటే అర్థమేంటి? యేసుక్రీస్తు అనే శరీరంలో మన అందరం ఒక్కొక్క ఆర్గన్ అంట. ఇప్పుడు మన బాడీలో ఒక్కొక్క ఆర్గన్ అన్ని అబద్ధాలు చెప్తుంది అనుకో. పొట్టాన్ని అనుకుని అన్నం తినలేదని ఎవరితో? మన బ్రెయిన్తో. అదేమంటుంది? సరే ఇంకోసారి తినమని తింపుతుంది. అట్లా ఆడుతుంది అబద్ధాలు. ఏ ఆర్గన్స్ అది ఆడితే ఏమవుతుంది? మన బాడీ జల్దీ చచ్చిపోతాం. హార్ట్ అందరికి నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది ఇవాళ అని. అర్థమైందా? ఇట్ కెనాట్. అంటే ఎట్లాగైతే అబద్ధాలు ఆడే ఆర్గన్స్ ఒక బాడీలో ఉండలేవో, ప్లీజ్ డోంట్ లైక్ చర్చిలో లేక మన అందరం ఆర్గన్ ఏసఐ శరీరంలో ఆర్గన్స్ కాబట్టి ఒకరితో ఒకరు ఏవద్దండి కాదు. చూడమాట, మనం 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 ఒకరితో ఒకరు ఒకరికొకరు అవయములే ఉన్నాం కనుక మీరు అబద్ధమాట మాని ప్రతి వాడును పొరుగువానితో సత్యమే మాట్లాడవలను కదా. చూసారా? ఇంగ్లీష్ చదువు పాప. 4:25 ఎస్. We are members of one of another. అది సో తలకాయ మన బాడీలో ఉన్న చాలా ఆర్గన్స్ ఉన్నాయండి. ఒకటి మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయా? అన్ని ఇండివిజువల్ ఒకదానికి ఒక డిపెండెన్స్ ఉందా? ఇది దేనికది ఫంక్షన్ చేస్తుందా? కనెక్షన్ లేదా? ఉందా? దేనికి అదే ఫంక్షన్ చేస్తే ఎట్లా ఉంటుంది? దాన్ని పట్టుకోలే సావాలి మనం. దేనికి అదే ఫంక్షన్ కాదు, అన్నీ కలిసి ఒకటే ఏక మనసులో చేస్తాయి పనులు. అన్నీ కూడా బ్రెయిన్ యొక్క ఏమంటారు దాని పరిస్థితి అది నడిపింపుకే లోపడుతుంది. అంతేనా? నా ఇష్టం నేను మాట్లాడినా అన్నాడు దాకా. మనం చేస్తాం చూడు, 5 ఉంటారు, నా ఇష్టం నేను చపాతీనే తింటా, అంతేనా కదా? అట్లా చేయదంట. ఒక్కటే బాడీ. అది బ్రెయిన్ ఏది చెప్తే, ఏది ఇన్స్ట్రక్ట్ చేస్తే అది చేస్తా. ఇంకేది గీత దాటదు అన్నట్టు. ఎప్పుడైతే గీత దాటింది దాన్నే క్యాన్సర్ అంటాం. సెల్ డివిజన్ కూడా అంతే కదా. మీకు తెలుసా? మన సెల్ డివిజన్ అవుతుంటుంది. ఒక దానికి ఒక నిర్దేశమైనటువంటి కౌంట్ ఉంటుంది. దానికి మించి వెళ్ళిపోతుంది అనుకో, దాన్ని ఏమంటుందని? క్యాన్సర్. ఈ కణ విభజన ఎక్కువైతేనే ఏమవుతుంది? క్యాన్సర్. అంటే బ్రెయిన్కి ఆ సెల్కి ఏం పోయింది? కనెక్షన్ పోయింది. అది ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అన్నట్టు. అండ్ దట్ లెడ్ టు సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ ద హోల్ బాడీ. ఇప్పుడు మన బాడీలో ఎక్కడ క్యాన్సర్ వస్తే బాడీ అంతా ఏమవుద్ది? ఎఫెక్ట్ అవుద్దా? అంతే.
ఒక ఏమంటే దాని ఏమన్నా కీమోనా కెమికల్ కీమోథెరపీ పెట్టాడు బాడీ అంతా ఏం చేస్తుంది, బాధపడుతున్నాడు ఆ మంటకి. నాకు తెలియదు కానీ చాలామంది చెప్పారు కీమో తీసుకుంటే అంటే మన బాడీ అంతా మంట పడుతుందంట. ఒక లాంటి అది ఒక ఏమంటారు ఎనర్జీ కదా, ఇట్స్ ఎనర్జీ, ఇట్స్ ఏమంటుంది దాన్ని నాకు తెలియదు, ఒక షాక్ కదమ్మా, రేడియేషన్. దానికి మన బాడీ అంతా ఏమవుతుంది, లోన్ అయిపోతాం, చాలా మంటలు ఉంటాయంటే బాడీ అంతా. మ్యాన్ హ్యాస్ టు సఫర్ ఫర్ దట్. ఒక్క పని ఒక్క ఎక్స్ట్రా పోయినందుకు ఏమైపోతుంది, మొత్తం బాడీ సఫర్ అవుతుంది. చాలా రోజు అట్లా సఫర్ అవ్వాలి వాళ్ళకి. అందుకని ఏసీ రూమ్స్, కూల్ డ్రింక్స్ అవి ఎక్కువ ఇస్తుంటారు. ఎందుకంటే బాడీ ఏమవుతుంది, హీట్ బాగా ప్రొడ్యూస్ చేసేస్తారు. మన బాడీకి ఉన్న హీట్ కన్నా ఎక్కువ అయిపోతున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే జాగ్రత్త సుమ, నిప్పుతో చలగాటమాడిన కుటుంబం అబద్ధాలు చెప్పేటప్పటికి దేవుని కోపం వచ్చింది. అండ్ గాడ్ హ్యాస్ టు పనిష్ దెమ్. మీకు తెలుసా, ఆ టైం కొంచెం టైం అయిన తర్వాత భార్య వస్తుంది. ఈయన ముందు అయిపోయినాడు, ఆ సంగతి ఇలా ఈమె వస్తుంది మీటింగ్కి. ఉండలేక పేతురు మళ్ళీ అడుగుతాడు, ఏమమ్మా అన్నం తిన అక్క అని అడగడు. మీరు పొలం అమ్మారు కదా, ఏం చేశారు, అంతకే అమ్మారా అని అడుగుతాడు డైరెక్ట్. ఈసారి ఆమె ఉంటుంది, అవునంటుంది. అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా, ఎందుకు ఈ పని చేయడానికి మీ ఇద్దరు ఏకీభవించారు. ఇదిగో యవనస్తులు మీ వాడు బాడీని తీసుకుపోయారు, వాళ్ళు వచ్చి ఇప్పుడు నీ బాడీని తీసుకుపోతారు అనగా దమాలను పట్టి చచ్చిపోద్ది. ఎంతో విచారకరం అండి. ఒక చిన్న అబద్ధంలాగా ఎంతో ఎఫెక్ట్ మన జీవితం చూపిస్తుంది. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాం? ప్రభుకి నీ హృదయం ఇచ్చే, ప్రభా ఎస్ నాకు ఈ బలహీనత ఉంది ప్రభా, అట్లాగని తలకాయతున్నాయి. నీకు తెలిసిన సత్యాలన్నీ చెప్పొద్దు. హలో, ఈ కొంతమంది ఎట్లా అబద్ధాలు ఆడద్దు అన్నాడు కదా నేను, అప్పుడు ఉన్నోడు చచ్చిపోతాడు. అంటే నీకు తెలిసినవన్నీ ఇక్కడ ఏం చేయదు, తెలుసు కదా అని అన్నీ చెప్పేది. హలో, నీకు తెలిసినవండి. ఇంకో దగ్గర ఏమంటుంది తెలుసా, బ్యాలెన్స్, ప్రేమ చూపుట. ఏదో ఎఫ్ఎస్సి పత్రిక కదా, ఎఫ్ఎస్సి పత్రిక 4:15 చదువు. 4:15 4:15. ప్రేమ కలిగి సత్యం చెప్పుచ్చు, ఆ మాట చూడు, క్రీస్తు వలె ఉండుటకు. సో సత్యం తెలుసా, ఏం చేద్దాం, టెల్ విత్ లవ్. ఇంగ్లీష్ చదువు 4:15. స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ లవ్. సో ట్రూత్ తెలుసు కదా అని ఏం చేయద్దు, స్పీక్ ద ట్రూత్ విత్ లవ్. అంటే ప్రేమతో కొన్ని ఆపేయాలి, కొన్ని చెప్పకూడదు, కొన్ని చెప్పాలి. ఏ టైం చెప్పాలి ఆ టైం చెప్పాలి. మధ్యరాత్రులు లేచి నీకు గుండె జబ్బు అని చెప్పిన అనుకో, ఇక అక్కడే. మేము కొన్ని ఫ్యామిలీ సెమినార్లో చెప్తా, అది సందర్భం వచ్చినప్పుడు, భర్త ఇంట్లోకి రాగానే ఆడి చెప్పులు చేతులు అక్కడే ఉంటాయి. ఆడ ఇక స్టార్ట్ ఏంది, ఇప్పుడే వచ్చారు కదా, మీ అమ్మ ఏం చేసింది తెలుసా ఈరోజు, నన్ను అదంది ఇదంది అది కాదంది ఇది కాదంది, మా అమ్మని ఇదంది ఎక్కడ ఆడికి ఇంకా షూస్ కూడా ఇప్పలే. ఏమమ్మా ఇప్పుడు చెప్తున్నాడు, నేను తప్పు చెప్తున్నానా, కరెక్టే కదా నేను చెప్పా, కరెక్టే, కానీ టైం టెల్ ద ట్రూత్ ఇన్ లవ్ అన్నాడు. అటు రాని సేద తీసుకొని చిచ్చు పోసుకురాని అండి, ఇంతలోగా ఏం తొందర వెళ్ళిపోతాడా ఏంది, మళ్ళా లెట్ హిమ్ రిలాక్స్ అయ్యి. ఏంటి, కొంతమందికి బుద్ధి ఉండదండి, అటు షూ ఇప్పుతుంటాడు, లేక సాక్స్ ఏదో ఇప్పుతుంటాడు, స్టార్ట్. మీ అమ్మాయి ఏమైంది తెలుసా, మీ చెల్లి ఏమైంది తెలుసా, ఫోన్ చేసింది, చూసావా, చెప్పొద్దంటే ట్రూత్ చెప్పు, కానీ విత్ లవ్, ఇన్ లవ్, టైమ్ ఇస్ దేర్ అండ్ హౌ యూ టెల్. చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం మనం, అందుకని సంసారంలో గొడవలు. అందుకని లేట్ వస్తాడు అందరు నిద్రపోయిన తర్వాత. ఎందుకు, ఈ రిపోర్టింగ్ తట్టుకోలేక. ఎక్కువ రిపోర్టింగ్ అయినా కూడా ఏం చేస్తాడు, ఏ రిపోర్ట్లు అయినా. యూనో మ్యాన్కి ఏం కావాలంటే అండి, ఇక జాగ్రత్త వినండి లేడీస్, మ్యాన్కి హీ వాంట్స్ పీస్ ఇన్ హోమ్. హలో, హీ వాంట్స్ పీస్, నెమ్మది ఉండాలమ్మా ఇంట్లో. ఎక్కడ నెమ్మది లేదు, అబ్బాయి వెళ్ళిపోతాడు, నీకు జాగ్రత్త పెట్టుకోను మనసులో, వాడు వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటాడు. ఎందుకు, మనిషి ఎప్పుడు ఏం కావాలి, ఏదేదో స్ట్రగుల్స్ అయ్యి వచ్చినామండి. బాస్ తిట్టినా పర్వాలేదు, ఆ మొహం వాసేటి కొట్టినా పర్లేదు, కానీ ఇంట్లో ఏం కావాలనుకుంటాడు,
నువ్వు ఇంట్లో కూడా మళ్ళీ స్టార్ట్ చేసావు యుద్ధం, సివిల్ వార్, అప్పుడే వస్తుంది కాబట్టి అక్కడేం అనలేడు. సో ప్రేమ చూడు. అండ్ మరి అబద్ధాలు ఆడుతున్నావా ఈరోజు? మనం అదే ఏంటంటే నిప్పుతో చెలగాటవాడిన కుటుంబం. అండ్ నీ పిల్లలు అబ్జర్వ్ చేస్తారు, అమ్మ నిజం చెప్తుందో అబద్ధం చెప్తా తెలుసుకుంటాం. సామెతల గ్రంథం 14 అధ్యాయం 25 చదవమ్మా. సామెతలు 14:25 చదువు. సామెతల గ్రంథం 14 అధ్యాయం 25 నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. చదవమ్మా. అబద్ధములాడువాడు ఏంటంటే ఒట్టాడు, మోసగాడా మొనగాడా? మోసగాడంట. అంటే అబద్ధములాడు వాడిలో ఏముంటుంది? మోసం. మోసం చేస్తున్నాడు కాబట్టి అబద్ధం చేస్తున్నాడు. అబద్ధములాడు ఒట్టి మోసగాడు. ఇంగ్లీష్ చదవమ్మా. ఇంగ్లీష్ చదుదాం. ఏ ట్రూత్ఫుల్ విట్నెస్ సేవ్స్ లైఫ్స్, ఈజ్ డిసీట్ఫుల్. తెలుగు బాగుంది. ఏమన్నాడు మళ్ళా? నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడు వాడు ఒట్టి మోసగాడు. మోసగాడిని ఎట్లా గుర్తిస్తాం? అబద్ధాలు చెప్తుంటాడు వాడు మోసగాడంట. ఈజ్ అ చీటర్ ఆర్ డిస్ఆనెస్ట్ పర్సన్ కదా, ఎప్పుడు అబద్ధాలు చెప్తుంటాడు. 19వ అధ్యాయం తీయండి సార్, అందులోనే 19th చాప్టర్ 19. చదవండి. కాదు, 5 చదవమ్మా. 5 చదువు. 5. కూట సాక్షి శిక్షణ ఉండకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడం. ఏం తప్పించుకోడు? పనిష్మెంట్. ఇఫ్ యు లై యు గోయింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అబద్ధాలు చెప్పకు, చెప్తే నిజం చెప్పు అంతే. లేకపోతే ఫ్రాంక్గా చెప్పే నాకులాగా, నాకు తెలుసు కానీ నీకు చెప్పను అని చెప్పి. కొంతమందికి అబద్ధం ఆడితే దమ్ము కావాలండి, తెలుసా నీకు? సారీ, నిజం చెప్తాను దమ్ము కావాలి. నిజం చెప్పలేరు కదా కొంతమంది. అంటున్నాడు. చెప్పి నీకు తెలుసు కానీ నేను చెప్పను అని చెప్పాను. అదేంటంటాడు, అదంతే. కొన్ని సత్యాలు నీకు తెలియకూడదు, సర్టన్ ట్రూత్స్ నీకు తెలియకూడదమ్మా. అదంతే. అది లైఫ్ ఈజ్ లైక్. మొత్తం నాకు తెలిసిన స్టోరీ అని చెప్పినాను, నీకేంటి పిచ్చెక్కిపోతావు. అందుకని దేవుడు ఏమన్నాడు? నువ్వు సత్యం చెప్పచ్చు, క్రీస్తు వలే ఉండుటకు మనం ఎదుగుదామన్నాడు. ఎదుగుదామన్నాడా? ఎస్. చూడు, అవునండి. ఇవన్నీ భర్తకు కూడా మొత్తం నీ మనసులో మాట్లాడని చెప్పు మాకు. అంటే దాని ఉద్దేశం, నా ఉద్దేశం ఏంటి, సీక్రెట్ అని కాదు. నీకు తెలిసినవన్నీ చెప్పినావు అనుకో, బోరు కొడతారే ఈ పిల్ల. ఏదో నెమ్మది సమాధానంగా ఇంట్లో పడుకుందాం వస్తే ఏం చేస్తుంది? ఏదేదో చెత్త చెప్తుంది. దేవుడు నాకు కృప ఇచ్చాడు. పద్మ అంటే చెప్తా ఉంటుంది, నిద్ర వచ్చేస్తున్నాడు. అట్లాంటి భర్తలు ధన్యులు. మెలకుగాండి విని 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 బుర్రంతా ఏమవుద్ది? ఈటెక్కిపోదు. అది ఈటెక్కిపోకుండా మధ్యలో ఏం చేయడం మంచిది? ఆ ఛార్జింగ్ ఆపేయటం మంచిది. అవునా కదా? వినాలి, కానీ మ్యాటర్ ఎక్కువైపోతే హీట్ ఎక్కిపోద్ది అనమాట. అసలు ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, బీ కేర్ఫుల్. నిప్పుతో చెలగాటమాడిన కుటుంబం. 21:6 చదవమ్మా. సామెతలు 21:6, 21:6 చదువు. 21:6 చదువు. అబద్ధములాడి ధనము సంపాదించుకుంటా ఊపిరితో సాటి. చదువు. దాన్ని కోరువారు. చూసారు కొంతమంది ఏంటంటే అబద్ధములాడి ధనము సంపాదించుకుంటాడు, డబ్బు. అబద్ధములాడి ధనం. ఎన్నిందా చెప్పాను నేను, పేరెంట్స్ అబద్ధాలు ఆడితే, ఫ్యాక్ట్స్ అన్ని డైవర్ట్ చేస్తే పిల్లలు ఏం చేస్తారు? నేర్చుకుంటారా? ఎస్. పేరెంట్స్ నేర్పియరు, తెలుసా? పిల్లలు నేర్పిస్తారా అబద్ధాలు? నేర్పిస్తారా? లేదు. ఎట్లా నేర్చుకుంటారు మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నేచర్లో ఉంది, కొన్ని వీళ్ళే నేర్పిస్తారు. ఫోన్ వచ్చిందనుకో, అరే డాడీ లేడని చెప్పాడు. డాడీ లేడని చెప్పినానా? ఇది చెప్తాడు, హలో అంకుల్, మమ్మీ చెప్పింది డాడీ లేడని చెప్పమంది అన్నాడు. డాడీ లేడని చెప్పాడు. వాడు స్లోగా బట్ స్టడీగా ఏం చేస్తాడు?
నేర్చుకుంటాడు, అబద్ధం చెప్పడం నేర్చుకుంటాడు కదా. నీ దగ్గర ఒకలాగా ఉంటాడు, నా దగ్గర ఒకలాగా ఉంటాడు, వాళ్ళ దగ్గర ఒకలాగా. ఎందుకంటే దే ఆర్ అబ్జర్వింగ్ థింగ్స్ అండి. సండే స్కూల్లో కాదు, సండే స్కూల్లో మహా ఎంత నేర్చుకుంటారు చెప్పండి మీరు. 52 వారాలకి 40 వారాలు, మొన్న చెప్పాడు స్టాటిస్టిక్స్ కదా, 40 వారాలు వస్తే వస్తాడు. అది కూడా టీచర్కి కడుపులు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి లేకపోతే 40 వీక్స్ అది కూడా సండే స్కూల్లో ఎంత వాక్యం ఎంత 15 నిమిషాలు, మిగతా యాక్టివిటీ అది ఇది పోదు. ఎక్కువ టైం ఎక్కడ స్కూల్, హోమ్. ఎక్కువ నిన్ను నన్ను అండ్ స్కూల్లో వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడు. చాలామంది పిల్లలు అబద్ధాలకు పోవడానికి కారణం అదేనమ్మా. మనం 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 లెట్స్ బి కేర్ఫుల్ పేరెంట్స్గా. వాళ్ళకి అబద్ధాలు చెప్పి మోసం చేసి పిల్లలు చెడిపోతారు. ఇప్పుడు మనమే అబద్ధికులం అనుకో, మన పిల్లలు ఏమవుతారో, నెక్స్ట్ జనరేషన్ ఏమవుద్ది, ఇంకా అడ్వాన్స్ అవుద్ది కదా, ఇంకా అడ్వాన్స్ అవుద్ది. ఎవరో అబద్ధాలు చెప్తారు, నువ్వు చెప్పలే మొన్న డాడీతో ఏం చెప్పినావు, డబ్బులు లేవని చెప్పలే, వీడు తెలుసు అన్నీ ఇన్ అండ్ అవుట్. నువ్వు చెప్పలే మొన్న, నువ్వేం చేయాలి అప్పుడు, బికాస్ యూ డిడ్ ఎ రాంగ్ థింగ్. నీకు మనుషులు మాట్లాడతాను లేదంటే మీరు అసలు పిల్లల ముందు కొన్నిసార్లు తలకాయ ఉంచుకోవాల్సి వస్తుంది కదా. ఎందుకు మనం చేసే వాళ్ళు చెప్తారనమాట. నాతో అబద్ధం ఆడదని చెప్పినా కదా మమ్మీ మన స్టోరీలో, పక్కింటి ఆంటీకి నువ్వు షుగర్ లేదని చెప్పినా కదా, అదిగో మన దగ్గర కిలో షుగర్ ఉంది చూడు. అవునా ఆంటీ మళ్ళీ తీసుకొని ఇవ్వదా, నువ్వేం చెప్పినావు, నాతో అబద్ధాలు ఆడద్దని చెప్పినావు, నువ్వు ఎందుకు చెప్పినావు, మరి జవాబు లేదు నీకు. ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, నిప్పుతో చెలగాటమాడిన కుటుంబం జాగ్రత్త సుమ. లెట్స్ ఆల్ క్లెన్స్ అవర్ లైఫ్స్. ప్రభుకిద్దాం ప్రభు. అవును, పిచ్చిగా అబద్ధాలు. ఒక ఆయన అంటాడు, ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉంటుందంట. ఇట్లా ఆడల లేడీస్ అబద్ధాలు ఆడితే ఎట్లా ఉంటుందంట, పర్ఫెక్ట్. మగవాడు అబద్ధం ఆడితే తడికిలాగా ఉంటుందంట. తడికి అంటే తెలుసా, ఉత్తిగా వెళ్ళిపోయి అంటే తెలిసిపోద్దామండి ఈ అబద్ధాలు ఆడుతున్నాడు. ఆడమ్మాయి అబద్ధాలు ఆడితే గోడ. కోపం వస్తుంది కదా వీళ్ళకి. నిజం, వీళ్ళు చాలా స్ట్రాంగ్. చాలా అబద్ధాలు తెలుసా వాళ్ళకి. ఆడితే ఎట్లుంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. బైబిల్ ఏదైనా ఉదాహరణ ఉందా, బైబిల్ ఉందా ఉదాహరణ? అననీయ సఫీరాలా, ఎక్కడ అబద్ధాలు పట్టేసుకున్నాడు కదా. యోసేపు దగ్గర ఆమె పేరేంటి, పేరు మనకు తెలియదు కానీ, పొతిఫర్ భార్య. ఏమందామె, ఈమె అప్రోచ్ అయింది ఎవరు, ఈమెనే. చెప్పింది ఎవరి మీద, ఆమె మీద. అది కూడా ఏం చెప్పింది, నన్ను అవమానించడానికి వచ్చాడు, నేను గట్టిగా కేకలేశాను, ఈయన పారిపోయినాడు, ఇదిగో ఆయన టవల్ అని చెప్పింది ఆవిడ. అదే అబద్ధం అంటే. వాళ్ళు ఆయన కోపం వచ్చింది, ఎవరికైనా కోపం వస్తుంది, తీసుకొని జైల్లో పడేసాడు. 2 years ఉన్నాడు పాపం జైల్లో ఆమె ఆడిన అబద్ధాలకి. చూసావా ఎంత పవర్ఫుల్ ఉమెన్ లైఫ్. హెల్ అనమాట అసలు. కొన్ని అబద్ధాలు ఆడతారండి, అమ్మో కదా. రాహాబని వేశ్య కదా, వాళ్ళిద్దరు వచ్చారు, రాజుకు తెలిసిందనమాట స్పైస్ వచ్చారని. ఏదమ్మా వాళ్ళు వచ్చారని అడిగితే ఏం చెప్పింది తెలుసా, వచ్చారు కానీ వెళ్ళిపోయారు. ఇదిగో ఇప్పుడే వెళ్ళారు, వాళ్ళు తరమండి అని చెప్పుదాం. వాళ్ళు ఎక్కడున్నారు, ఇంటి పైన టెర్రస్ మీద ఉన్నారు వాళ్ళు. ఎంత చక్కని అబద్ధం ఆడింది అంటే. ఒకవేళ లేడీస్ కవర్ చేయాలనుకుంటే ఎవరికి దాన్ని ఛేదించలేడు ఆ క్విజ్ని, మిస్టరీ. చూడు ఎంత మంచి అబద్ధం ఆడిందో. వచ్చారు కరెక్టేనండి, కానీ ఏం చేశారు, వెళ్ళిపోయారు. మీరు వాళ్ళు తరిమితే ఏడ తరమ్మంటే వాళ్ళు రూఫ్ పైన ఉన్నారు వాళ్ళు. చెప్పింది ఏం చెప్పింది, పాపం వీళ్ళు నమ్మి వాళ్ళ వెనకాల పరిగెత్తారు. ఎక్కడ అర్థమైందా. అలాంటి స్త్రీగా ఉండకూడదు, దీవించబడాలి. అబద్ధములాడే పెదవులు దేవునికి ఏంటి, నువ్వు పాటలు అన్నమ్మా అని, అబద్ధాలు అన్నమ్మా అని. కొంతమంది మంచి సత్యవతి అనే పేరు ఉంటుంది అంటే తెలిసి అర్థం ఏంటి, ట్రూత్ఫుల్ ఉమెన్ అని అర్థం. అక్క చెప్పే అన్నీ ఏంది, ఆ లూసిఫర్ గారి భాషనే. లూసిఫర్ గారి భాష అదే కదా, లూసిఫర్ గారి భాష అదే. ఏంటది, లైస్. వాడు అబద్ధమును
అబద్ధమునకు జనకుడు అంటాడు. ఫాదర్ ఆఫ్ లైస్. అంతే. 2 కుటుంబాలు చెప్పారమ్మా ఇప్పటివరకు. చెప్తారా? ప్రాణం పెట్టే కుటుంబం. నెంబర్ 2 నిప్పుతో చెలగాటమాడిన కుటుంబం. లాస్ట్కి ఇంకోటి మాదిరికరమైన కుటుంబం. లాస్ట్కి ఏంటి? మాదిరి, ఫ్యామిలీ విచ్ వాస్ ఎ మోడల్ టు అదర్స్. మాదిరికరమైన కుటుంబం. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదవండి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 1 నుంచి 7. చదవమ్మా. యాక్ట్స్ చాప్టర్ 6 1 to 7. ఆ దినములలో అప్పుడు ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. చదవండి. చదవండి. సో ఈ వీళ్ళు 7 సెలెక్ట్ చేసుకున్నారండి. దేనికోసం? టు సర్వ్ టేబుల్స్ అని ఉంటుంది అన్నమాట. ఇంగ్లీష్లో ఒక దగ్గర ఉంది చూడు, టు సర్వ్ టేబుల్స్ ఉందా? అది ప్రజల యొద్ద బలల లేక ఏంటి బలల యొద్ద టు సర్వ్. ఇంగ్లీష్లో ఇల్లే వచ్చినాం అది. టు సేవ్ టేబుల్స్. ఏం పని చేసేవాళ్ళు చెప్పు? ఫుడ్ వడ్డించడం, తీసేయడం, అవన్నీ క్లీన్ చేయడం. దానికి 7 సెలెక్ట్ చేయమన్నాడు. అది కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారండి. దాంట్లో ఎవరు? ఫిలిప్ అనే ఆయన ఒక ఆయన. మనం అనుకుంటాం వడ్డించడం అవన్నీ ఏం బ్రదర్ ఇట్లా అంటే ఇట్లా కదా. ఎవరి పని వాళ్ళకి ఎట్లా ఉంటుంది, అవతల వాళ్ళకి ఎట్లా ఉంటుంది? చాలా ఏమైనా బ్రదర్ ఇక్కడ వాక్యం చెప్పడం అంత పెద్ద నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. కానీ వెన్ యూ పుట్ ఆన్ ద షూస్, వాళ్ళ షూ వేసుకుంటే ఎక్కడ కరుస్తుందో తెలుస్తుంది నీకు. ఇప్పుడు ఈ చేతులు 2 ఇరగొట్టుకుంది. ఏం బ్రదర్ ఇట్లా ఏమి నొప్పి ఉంటుంది? ఏమి ఉండదు. అది ఎప్పుడు తెలుస్తుంది? మనం ఇరిగితే తెలుస్తుంది. ఇరక్కపోతే ఏం ఈజీ లేదు. అది ఏం కాదు, అట్లా అయిపోతున్నారు. జస్ట్ ఇట్లా గుచ్చుకొచ్చి చీమ ఏంటది చిరుకుమని. అవునా? అది అంటే నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది ఆవిడ. సో 7 people సెలెక్టెడ్. దాంట్లో ఎవరు? ఫిలిప్ అనే ఆయన. 8:1 చదవమా? 8:1 చదుదాం అందులోనే. యాక్ట్స్ చాప్టర్ 8:1. ఆ కాలం ముందు చదవండి. 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 సో ఫిలిప్ అనే ఆయన ఈ పరిచయం కూడా చెప్తున్నాడు. ఈ కింద చదివితే ఎవరిని కలుస్తారు చెప్పండి ఒకసారి. గుర్తుందా? గారడి సీమోను, సైమన్ ద
సాసర్ మ్యాజిషియన్ తెలుసా, ఈయన పరిచయంలోనే. తర్వాత నపంసకం దగ్గర పంపిస్తాడు చూడు ఒకసారి 26. ప్రభు దూత నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు, అరణ్య మార్గమున కలుసుకోమని. ఆ, 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 ఉమ్. సో మీకు ఖాళీగా చదవండి. ఈయన ఏం చేస్తాడు, హీ లీడ్ లాడ్ హిమ్ ఇంటూ ద లాడ్. ప్రభు నన్ను నడిపిస్తాడు, బ్యాప్టిజం కూడా ఇచ్చేస్తాడు. ఎవరు? ఫిలిప్. ఇంతకీ ఇదేదో చెప్తున్నా అంటే ఏం చెప్పాను, ఏం కుటుంబం ఇది? మాదిరి గల కుటుంబం, ఫిలిప్ కుటుంబం. 21:8 చదవండి. ఆయన సంగతి ఇంకోటి చూస్తాం మనం. యాక్ట్స్ చాప్టర్ 21:8. యాక్ట్స్ చాప్టర్ 21:8. ఇప్పుడు చదమ్మా. మరునాడు మేము బయలుదేరి కైసరైకి వచ్చి, ఆ మాట చూడు, 7గురిలో ఒకడును స్వార్థికుడైన ఫిలిప్ ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అదర్కుండిరి, వారు ప్రవచించువారు. సో వారి ఇల్లు ఎట్లుండేదండి? ఫిలిప్ ఇల్లు కన్యకలుగా ఉన్న 4 అమ్మాయిలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ప్రవచించేవారు, దేవుని వాక్యం చెప్పేవాళ్ళు, దేవుని ఆరాధించేవాళ్ళు కదా. ఎంత బ్యూటిఫుల్ హోమ్, కన్యకలుగా ఉన్నవారు. దేవ్ వర్జిన్స్ అని అన్నాడు బైబిల్లో కదండి. ఈ రోజుల్లో ఏది వర్జినో తెలియదు, ఏది ఇంకొక అంటే ఏదో తెలియదు ఉండ. అంత ఏజ్ రాగానే అంత గందరగోళం కదా. దే ఆర్ వర్జిన్స్ అంటారు. ఎంత విచారకరం అండి. ఈ రోజులు అట్లా అయిపోతుంది కదా. అమ్మాయిలు అసలు ఆ వర్జినిటీ కీప్ చేయలేకపోతున్నారు. చాలా బ్యాడ్. సినిమాలు అవి చూసి ప్రీ మ్యారిటల్ సెక్స్ అయిపోతున్నాం. అంటే మ్యారేజ్కి ముందే అన్ని కార్యక్రమాలు అయిపోతున్నాయి. సాడెస్ట్ అనమాట. అసలు వీళ్ళు ఎవరంట? కన్యకలు అంట, వర్జిన్స్ అంట బైబిల్లో. ఉందా? చూసారా ఒకసారి చూడమ్మా. వర్జిన్స్ విచ్ డిడ్ ప్రాఫెసీ అంట. బా, వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మంచి వాక్యం చెప్పేవాళ్ళు, అలాగ ప్రవచించేవారు కదా. బ్యూటిఫుల్ కుటుంబం అండి. వాళ్ళు 4 అమ్మాయిలు ఎంతో దీవించబడ్డారు. ఫిలిప్ గారు ఇవాంజలిస్ట్, కానీ అంత మంచిగా తీర్చిదిద్దింది ప్రగతి, లేక అంత క్రెడిట్ ఎవరికి పోద్ది అనుకుంటారు? ఎవరికి పోద్ది? ఫిలిప్ గారు వెళ్ళేవాడు కదా, స్వార్ చెప్తా ఉన్నాడు. ఒకసారి అటు కనిపిస్తాడు, ఒకసారి ఇటు కనిపిస్తాడు. మరి అంత మంచిగా ఎట్లా అయినారు వాళ్ళు? హూ డిడ్ దట్? చెప్పేవారు? తల్లి లేదా? తల్లి లేకుండా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? తల్లి వాళ్ళని ఏం చేస్తుందండి? ట్రైన్ చేసింది భక్తిలో, భక్తి మార్గంలో. షీ బ్రాట్ దెమ్ అన్నమాట. కరెక్టా? ఇప్పుడు ఈయన ప్రమేయం లేదని కాదు, ఉంది. కానీ తల్లి ఎంతో వాళ్ళ మీద ఎంతో ఎఫెక్ట్ చూపించేవాడు. వారందరూ కన్యకలుగా ఉండేవారు. తర్వాత ఏం చేసేవారు? ప్రవచించువారు. తల్లిదండ్రుల భక్తి పిల్లల మీదకి వస్తుందమ్మా, వస్తుంది. వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారు అంటే, అది వారసత్వం కాదు, భక్తి వారసత్వం కాదు, అయినా సరే ఎఫెక్ట్ ఉంటుందా? ఎస్. నువ్వు భక్తిహీనరాలనుకో, నీ పిల్లలు కూడా ఎంత విచారం అయిపోద్దో నేను చెప్పను. అయ్యింది కదా. ఎంత మంచి మాదిరికరమైన కుటుంబం. ఇప్పుడు చూడండి, మనదంతా మోటివ్ అంతా ఒకటే, స్టడీస్ 24/7 ఏంటి? స్టడీసే. ట్యూషను. తర్వాత ఫ్యాషన్. చేతులు లేనివి వేసుకోవాలి, చేతులు లేని వేసుకోవాలి, చేతులు లేని వేసుకోవాలి. చినిగిపోయినాయి వేసుకోవాలి. తర్వాత స్టడీస్, జాబులు. మాకు ఒకసారి నేను చెప్పాను బైబిల్ స్టడీలో, ఫోన్ చేసింది, అన్న నాకు మా అమ్మాయికి పెళ్ళని చూడండి. ఏం కావాలమ్మా తల్లి, ఎందుకంటే నేను ఇప్పుడు అడుగుతున్నా. వీళ్ళ గొంతెమ్మ కోరికలు. పిల్లని చూడమంటారు, ఎలాంటి పిల్ల కావాలో అడగాలి కదా. పిల్లగాడు మంచిగా ఉండాలంట, ఫేస్ లుకింగ్
ఆ, ఇంకేంటది దాని అంటారు 80K శాలరీ. తర్వాత మనిషి ఎట్లా ఉండాలి? హైట్, కలర్, మంచి హీరోలాగా ఉండాలి. ఆమెకు 40-50 వస్తాయంట, వీడికి 80 అనుకుందాం. 80 + 50 130. మనం ఎప్పుడు నేను ఇంతవరకు 130 ఒట్టి ఆ క్యాథలిక్ సెంటర్ కట్టేటప్పుడు చూశాను. జస్ట్ ఇక్కడ నా చేతిలోంచి ఆ ఫాదర్ గారి చేతిలోకి వెళ్ళిపోద్ది అంతే. ఏంది ఏటీఎం, నేను అనుకుంటా అప్పుడప్పుడు ప్రభువా నేను అయితే నీ ఏటీఎం మిషన్ ఏంది ఇక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయి? ఆ మిషన్కి అసలు ఉన్న ఎంత డబ్బు అని తెలుస్తుందా? వాడు ఎంతో లక్షలు పెట్టుతాడు అందులో. వచ్చినాడు ఆ కార్లో కార్లో కాదు వ్యాన్లో ఒక ఎంతో 5 లక్షలు 10 లక్షలు నింపుతాడు. రేపు మళ్ళీ వస్తాడు. దానికి ఏమన్నా ప్రేమ ఒక్క నాయ పైసలు తింటుందా? అది ఏది చిన్న ఛాయ్ అన్నా కొడుతుందా? ఏం చేస్తున్నా రోజు కూర్చోన్నాడు ఈ దాన్ని పెట్టినోడికి ఇస్తాను. ఈ 1,30,000 ఆర్ 50,000 మొన్న ఎంత కట్టాం మనం టోటల్గా? 2 lakhs సంథింగ్, 2 lakhs చేంజ్ కట్టాం. జస్ట్ ఇక్కడి నుంచి మనీ ఆడ వెళ్ళిపోయింది. వాళ్ళకంట 80 + 50 ఎంత? 1,30,000. అట్లాంటి అబ్బాయిని చూడండి. అందగాడై ఉండాలి, హైట్ అయి ఉండాలి, మంచి శాలరీ కూడా కొట్టాలి. ఇంకా మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. ఆ పువ్వులకే ఖర్చు అయిపోద్ది కొంచెం ₹1,00,000 కదా. ఆ పువ్వుల్లో పెట్టి చూసుకోవడానికి ఏమో పువ్వులకి కావాలి ధర. ఎందుకు చెప్తున్నానంటే ఈ గొంతెమ్మ కోరికలు చూసారా, వాళ్ళు కన్యకలుగా ఉన్న ఎంతమంది? 4. ఇది చూడలేదండి మనం మనుషులు ఇప్పుడు ఏం చూడలేదు. భక్తి కానీ లేకపోతే దేవునితో వాళ్ళకున్న రిలేషన్షిప్, ఇది నాట్ అట్ ఆల్ లుకింగ్. ఏది? శాలరీ, హైట్, వెయిట్, ఎక్కడ గచ్చిబౌలి ప్రాంతాల్లో ఏముండాలి? ఇల్లు ఉండాలి. ఇల్లు ఉండదులే కానీ అది కోట్లలో ఉంటుంది. జస్ట్ జాబ్ అంతే. ఎంత? 80K 90K శాలరీ కదా. ఏమంటే మరి ఈ డబ్బుతో స్టడీస్తో ఇవన్నీ పిల్లలకి మనం చూపిస్తున్నాం. కానీ మాదిరి కుటుంబం ఉందా? కన్యకులుగా ఉన్న 4 ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? నీ పిల్లలు ఎట్లున్నారు? మన పిల్లలు ఎట్లున్నారు? కనీసం వాళ్ళకి బైబిల్లో ఉన్న ఇండెక్స్ తెలుసా? ఆది కాండం చెప్తే ఏ కాండమో తెలియదు ఆడికి. మళ్ళా ఏంటి మనకు శబాష్ అనుకుంటు, మనకి కీరస్తాను అనుకుంటాం. ఏమనుకుంటున్నాం? ఇండెక్సే రాదా? ఒక పాట పాడమను. కాబట్టి సినిమా పాటలు పాడతాడు. కొరుక్కొని తింటా, పీక్కొని తింటా, మన ఇద్దరం వెళ్ళిపోదాం అందా, ఇవే కదా పాటలు. ఇవన్నీ ఇవే కదా. చెత్త నింపి వాడు రాసేవాడు చెత్త అంతా ఇందులో రాస్తాడు కదా. ఆడ బుర్రలో ఉన్న చెత్త అంతా ఇందులో రాస్తాడు. వీడు మ్యూజిక్ కంపోజర్ ఏం చేస్తాడు? వీడు చెత్త వేసి చెత్త ప్లస్ చెత్త వేసుకుంటూ చెత్త స్క్వేర్ వేసి ఇదే కొరుక్కొని తింటా, లాక్కుపోతా, పీక్కుపోతా, ఎప్పుడు వస్తావు, ఇయేగా. కొంతమంది ఆడతారండి డ్యాన్సులు సినిమా పాటలకి. ఎందుకు చెప్తున్నా అంటే నీ కుటుంబాలు ఎలాగ, మన కుటుంబాలు ఎలాగా పరిస్థితులు ఉన్నాయి, మన పిల్లల్ని అలాగున దేవుని టైంలో లేక దేవుని విషయాల్లో పంచుతున్నాం. కొంతమందికి అసలు నో టైమే ఉండదు దేవుని విషయాలు. కూర్చోబాబా, అసలు టైమే ఉండదు అన్నమాట. దేనికి దేవుని విషయాల్లో. ఇంట్లో చూడండి, నేను ఒక సంగతి చెప్తాను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళొచ్చారు లేక ట్యూషన్కి వెళ్ళొచ్చారు, పిల్లల్ని అడుగుతాను లేదా ఏం నేర్పించారు టీచరు, ఏం నేర్పించారు, ఏం జరిగింది. ఎప్పుడన్నా సండే స్కూల్ అడిగినాను, ఏం చెప్పింది టీచర్, ఏం పాట నేర్పించింది, ఏం లెసన్ నేర్చుకున్నావు అడిగినాను. అడిగానండి, ఎప్పుడు అడుగుంటావు, ఎప్పుడో 1947లో అడుగుంటావు. ఏదో నేర్చుకొని ఉంటారులేండి, మాకు తెలుసు అమ్మాయి ఏదో. అది కాదు, నీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావుట. ఏంటి? హౌ మచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ లైఫ్స్. ఒక్క కథ చక్కగా చెప్పగలరా? ఎందుకు తెలుసా? బికాస్ తల్లిదండ్రులుగా మనం కూడా ఏంటి ఓపికతో వాళ్ళకి నేర్పించలేడు. ఒకసారి అంటే ఇట్లనే నాకులాగా ఇంట్రెస్ట్ ఉన్న పాస్టర్ గారు వచ్చారంట చర్చ్కి. వస్తే ఆయనకి సండే స్కూల్ మినిస్ట్రీ అంటే ఇష్టం. ఇట్లా ఆరాధన అవుతున్నప్పుడు కింద సండే స్కూల్ పోయినాడు ఆయన. పోయి ఒకరిని అడిగాడు, అరే అంటే బాగా జనం పిల్లలు బాగున్నారు, ఈయనకు కూడా ఏమైపోయింది, ఇన్స్పైర్ అయినాడు. ఇట్లాంటి మన పాపలే అని, ఎరుక్కో గోడలు నీ పడగొట్టింది ఎవరమ్మా అన్నాడు. ఎరుక్కో గోడల్ని
దడుచుకొని చచ్చింది అది. టప 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 నీళ్ళు గారినాయి అనమాట. పాస్టర్ అంకుల్ ఆ గోడలు గీడల సంగతి నాకేంది, వీడే వీడే ఈ జాషువా గాడు ఏం చేసి ఉంటాడు, పక్కన కొట్టుంటాడు. ఎందుకంటే వీడే గోడలు దుంకి పక్కన జామ పండ్లు దాన్ని తెంపుతుంటాడు. పక్కన జామ పండ్లను తెంపేది వీడే. సారీ పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారికి ఏమైంది, 72 బీట్స్ ఇట్లా ఆగి ఇట్లా స్టార్ట్ అయింది ఆవిడ. ఆ జాషువా లేరా అన్నాడు. అంకుల్ ప్రైజ్ ది లార్డ్ ఆడు, అంకుల్ ప్రైజ్ ది లార్డ్. ఈ గర్ల్స్ అందరికీ నా మీద చాలా బ్యాడ్ అంకుల్. నేను ఆ గోడ ఏంటి చూడలే లేదు నాకు ఇంతవరకు అని ఒక్కొక్కడు ఒక్కొక్కటి రీజన్ చెప్తున్నాడు అనమాట. వాడంటాడు నేను కాలేదంటాడు, నేను చూడలేదంట ఒకడు. సండే స్కూల్ సార్ మాత్రం ఏం చేస్తున్నాడు, టీచర్ మాత్రం ఆమె కూడా బిత్రపోయి ఎవడో వెళ్ళికొట్టాడు రా ఈ గోడ అని. హూ బ్రోక్ దట్ వాల్, ఏంటి ఏం గోడ, జొరెక్క గోడ, ఎవడు వెళ్ళికొట్టాడు టీచర్. ఏం టీచర్ ఇది ఆయన అన్నాడు. ఏమమ్మా ఇది, ఇదేం టీచింగ్ అమ్మా అంటే, సార్ క్షమించండి మా డాడీ కమిటీ మెంబర్ సార్, వచ్చే కమిటీలో ఇది పెడతాం. ఏది గోడ ఎవడో బడగొట్టాడు మన చర్చ్ గోడ కదా, బడ్జెట్లో దీన్ని ఏం చేద్దాం, ప్రవేశపెడదాం. పెట్టి ఆ గోడ ఎట్లాగట్లా దమాలని కింద పడిపోయాడంట పాస్టర్ ఆడ. ఫెయింట్ అయిపోయి ఏమైపోయాడు. కొంతమందికి ఎరుకో గోడ ఏదో తెలియదు, అసలు ఏం తెలియదండి పాపం కదా. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కుటుంబం ఎంత మాదిరిగా ఉండదు చూడండి. దానికి కారణం వాళ్ళ అమ్మ ఎంతో పిల్లల్ని ట్రైన్ చేసినవాడు. తాము ఎట్లా కాపాడుకోవాలో, తమ భక్తి జీవితం ఎట్లా కాపాడుకోవాలో, ఎలా ప్రభునందు ఉండాలో తను నేర్పించకపోతే అసలు ఈరోజు చదువుకునే వాళ్ళే కాదు, కన్యకలుగా ఉన్న ఏంటంట 4 ఉన్నారంట. అండ్ వారందరూ ఏం చేసేవాళ్ళు, ప్రాఫెసీ ప్రవచించువారంట, ప్రాఫెసీ చేసేవాళ్ళు, ఒక వాక్యం చెప్పేవాళ్ళు వాళ్ళు. ఎంత మంచి సంగతి కదా. నేనేందుకు నిన్న మొన్న ఒక లాస్ట్ వీక్ అన్నా, మన పాప ఒక ఆమె చికెన్ ప్లే దట్ ఏంటి దీన్ని ఏమంటారు, దీన్ని కాంగో. అవునా ఎట్లా అంటే ఒక చర్చలో ఎక్కడ ఆమె చేసేదంటే, లెట్స్ ట్రై అన్న. నేను చూసిన ఒక అమ్మాయి ఉంది, ఆమె కీబోర్డ్ వేస్తున్నాడు చర్చ్లో. అట్లా మన పిల్లలు ఏం కావాలి, యూస్ఫుల్గా ఉండాలి. ఊరినే వచ్చి బొమ్మల్లాగా వచ్చి ఆయన చూసి ఎరుకో గోడని ఎవడ కట్టాడు సతమతం అయిపోయి కదా, అవునా కదా. తర్వాత అంకుల్ నాకు తెలుసు ఆడమ్ ఏం పండు తిన్నాడో అంటే, ఏం పండు అంటే సగం కొరికిన పండు ఉంటుంది చూడు, అది యాపిల్ ఇట్లా సగం కొరికిన దాని సింబల్ కదా అది, దాన్ని ఇట్లా సగం కొరికింది. అది ఎవరు తిన్నారు, అది ఆడమ్ అండి తిన్నాడు, మిగిలిపోయింది ఇటు సింబల్ వేసుకున్నాడు అంట. అంత తెలియదు. ఇదిగా సీ దట్ హౌ పీపుల్ హ్యాస్ హౌ దే ఆర్ బ్లెస్డ్. మాదిరిగా ఉన్న కుటుంబం. ఈ కుటుంబం ఉందా, ఈ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా. మా పిల్లలు మాట వినరా పాస్టర్ గారు, చిన్నప్పుడు ఏం చేయాల్సిందే, వాళ్ళని ట్రైన్ చేయాల్సింది, నయానో భయానో ఏదో చేయాల్సింది. ఆవిడ అల్మేసాలు గడ్డాలు వచ్చిన తర్వాత కుసో అంటే ఏమంటాడు, లేదు నేను నిలబడి ప్రార్థన చేస్తా అంటాడు కదా. అండ్ నువ్వు సంఘంలో ఇన్వాల్వ్ అయితే, విను జాగ్రత్తగా, నువ్వు సంఘం మినిస్టర్ ఇన్వాల్వ్ అయితే పిల్లలు కూడా ఏం చేస్తారు, అదే ఆవు చేలెం వేస్తే దూడ గట్టును మేస్తుందా అని సామెత ఉంది. దాని అర్థం ఎవరికైనా తెలుసా, అర్థం చెప్పండి. తల్లిదండ్రులు ఒక దగ్గర ఉంటే పిల్లలు ఇంకో దగ్గర ఉంటారా, ఉండరు కదా. నువ్వు చేయండి పిల్లల నుంచి ఏం చేయొద్దు, ఎక్స్పెక్ట్ చేయద్దు, అంతేనా. మీరు చూడండి, తల్లిదండ్రులు నీట్గా ఉన్నారనుకో, పిల్లలు కూడా ఏంటి వాళ్ళు నీట్గా ఉంటారు. వీళ్ళు చీవుడు ముక్కులు అనుకో షాబీగా ఉంటారు, వాళ్ళు కూడా స్నానం చేయరు. ఎందుకంటే దే ఫాలో ద మదర్ పేరెంట్స్, అంతే. లెట్స్ బి కేర్ఫుల్ కదా. వారు ఏం చేశారంటే, వారు ప్రవచించువారు. తండ్రి ఆయా స్వార్థ పనికి వెళ్ళినా ఇదేం చేశాడు, తల్లి బాగా వాళ్ళని ట్రైనప్ చేసి ప్రభునందు వాళ్ళని నిలబెట్టిందండి. అందుకని ఈరోజు వాళ్ళు ఏం చేశారు. అండ్ పీపుల్ చాలా వరకు నేను స్టడీ చేసింది,
పిల్లలు తప్పడానికి రీజన్ ఏంటంటే మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయకపోవడం, వాళ్ళతో మాట్లాడుకోవడం. వాళ్ళు కూర్చోబెట్టి ఏం చేయాలి? మంచి చెడు మాట్లాడాలా? మాట్లాడాలి. చాలా కబుర్లు చెప్తారు, వినాలి. ఓపిక. అంత కబుర్లు ఎవరు చెప్తారు? మా భార్య మాట నేను వదిలేసి, భార్య మాట వినకపోయినా ఆమెకో 10%, ఇంకో 10%. పిల్లలకు కూడా ఇవ్వండి టైం. దెన్ దే విల్ నీకు క్లోజ్ అవుతారన్నమాట. మా ఖుషి టైంలో, నిద్రపోయే టైంలో ఆమె పొట్టలో ఉన్న కబుర్లన్నీ చెప్పుద్ది. నేనేం చేయాలి? అంతే ఊ అనాలి. ఎట్లయితే వాళ్ళ అమ్మక అంటాను ఊ అని, ఈమె కూడా ఊ అనాలి. నాకు అర్థమైనా కాకపోయాను. నో క్వశ్చన్స్ ఆస్ట్. విని 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 వినాలి, అంతే. వినాలా. ఆమె నిద్రలోకి జారుకుంటుంది, నేను కూడా నిద్రలోకి జారుకుంటా. ఎంత బాగుంది. నోరు మూయి, పిచ్చి మాటలు అన్నాను. రేపటి నుంచి అది మాటలు మానేసి. అదేదా, ఇఫ్ యూ డోంట్ లిజన్ టు యర్ కిడ్స్ ఆర్ యువర్ వైఫ్, చాలా బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ అన్నమాట కదా. లాస్ట్గా వచ్చిన చూద్దాం 49 అధ్యాయం, దీని ఆదికాండం 49:26. 49 అధ్యాయం 26 వచ్చిన 49:26 చదువుదాము. చాలా మంచి వచనం నాకు దొరికింది. చూడు ఒకసారి 49:26. 49:26 చూడు ఆ మాట చూడు. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన ఏమండి, తల్లిదండ్రుల దీవెన మన పిల్లలకి చాలా అవసరం. ఏమన్నాడు? చదువు మళ్ళీ చదువు. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలు పైని చిరకాల పర్వతం కంటే హెచ్చుగా. సో పేరెంట్స్ ఆర్ తల్లిదండ్రులు మనల్ని ఏం చేయాలి? దే షుడ్ బ్లెస్ us. అంతేనా? వాళ్ళు బ్లెస్ చేయాలి, వాళ్ళని ఆస్వాదించాలి. ఎస్, మా అమ్మాయి నాకు అబ్బాయి ప్రగతి సాధించాలి. కొంతమందికి నెగిటివ్ వస్తుంది పిల్లలు. ఇట్లా, అరే నువ్వేం కావు, నువ్వు బాగుపడవు. ఎట్లా తెలుసు నీకు? అంతే, వీడు బాగుపడలే కదా, అది కరెక్ట్ అన్నాడు. నువ్వు బాగుపడవు, నాకు తెలుసు. నీ 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 ముఖం చూస్తేనే ఏం అర్థమవుతుంది? అర్థమైపోతుంది. ఏం సోదే అది. అదేదా, ఈ నెగిటివ్ థింగ్స్ అండి పిల్లల మీద ఏమవుతుంది? నువ్వు సాధించగలవు, అది పాజిటివ్. నువ్వు సాధిస్తావు. ఈ ఫీల్డ్ కాకపోయినా నీ పిల్లల్ని ఎలా చేస్తున్నావు? వాళ్ళు శపిస్తున్నావా, లేక వాళ్ళని నెగిటివ్ రిమార్క్స్ ఇస్తున్నావా? నాకు తెలుసు నువ్వు ఎట్లాగో ఏమవుతావు, దేనికి పనికిరావను. అరే ఆ పనికి మనల్ని పిలవరా అంటాడు. నాకు తెలుసు నువ్వు యూజ్లెస్ ఫెలో అని తెలుసు. అది చూసారా మాట వాడాడు చూడు 26. మళ్ళీ చూద్దా ఏమన్నాడు? నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాలం పర్వతం కంటే హెచ్చుగా. తల్లిదండ్రుల దీవెన ఎంత ఇంపార్టెంట్ ఆలోచన కదా. నీకు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు కదా, వాళ్ళు దట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ దెమ్. వాళ్ళు దీవించమని దేవుడు చెప్తున్నాడు. అఫ్కోర్స్ వాళ్ళు చాలా పిచ్చి పనులు చేస్తారు, అయినా సరే ఈ నెగిటివ్ థింగ్స్ రానివ్వద్దు అనమాట. కొంతమందికి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఏంటి? కోపం కదా. వాళ్ళని ఏమనేస్తారు? లూజ్గా అనేస్తారు అన్నమాట. నీ మాట ప్రకారం అయిందనుకో, రేపు జీవితం బాధపడితే ఎవడు? నువ్వే. నువ్వు సంసారం ఎట్లా చేస్తావు చూస్తావా? నువ్వు బతికుంటే కదా చూస్తాను. కానీ కొంతమంది బతికి ఉంటుందండి, అసలు చాలా డేంజర్ ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా విన్నారో ఈ మాటలు? కానీ చాలా యూజ్లెస్ మాటలు మాట్లాడతారు అమ్మ నాన్న. దేవుని బిడ్డలం నేను కంట్రోల్గా ఉండాలన్నమాట. ముఖ్యంగా పరిశుద్ధాత్మ కంట్రోల్లో లేకపోతే యూ విల్ రియల్లీ డ్యామేజ్ లైఫ్స్. జీవితాలు ఏం చేసేస్తావు? ఖరాబ్ చేసేస్తాను నీ మాటలతో, చేష్టలతో. అవునా కదా? పరిశుద్ధాత్మ కంట్రోల్ లేకపోతే యూ విల్ రియల్లీ డ్యామేజ్ లైఫ్స్. వాళ్ళ పిల్లలు తెలుసు ఏదో చేస్తుంటారు, కానీ నువ్వేం చేయద్దు, నోరు వదిలేయద్దు అనమాట. వదలద్దా? లేదు, దానికోసం ఇవ్వలేదు దేవుడు నీకు. ప్రాబ్లం ఏం తెలుసా? పిల్లలు లేనేమో ఆడ కూర్చొని ఏడుస్తుంటాడు,
పిల్లలు ఉన్నోడు వీళ్ళని కంట్రోల్ చేయక ఈడు ఏడుస్తుంటాడు, ఉండోడు ఈడు ఏడుస్తుంటాడు, ఆవిడ లేక ఆడు ఏడుస్తుంటాడు కదా. ఉన్నోడికేమో వాల్యూ తెలియదు, లేనివాడికి ఏంటి దే ఆర్ మోర్ ప్రెషస్ అన్నమాట. పిల్లల విషయంలో చాలా ఇప్పటికైనా సరే లెట్స్ కంట్రోల్ అవర్ టంగ్స్, కంట్రోల్ అవర్ లైఫ్ కదా. వాళ్ళు బాగుపడవు, నువ్వు అజయ్ వేస్ట్ ఫెలో, వాళ్ళ పేర్లు కూడా పెడతారు ఏమని, వెదవ సరే కానీ పనికి మాట్లాడు, బాగా తిని ఏమయ్యావు మర్చిపోయావు, ఈ మధ్య నీ వెయిట్ పెరుగుతుందే, అంటే అర్థమైంది. వెయిట్ పెరిగితే అర్థమైందమ్మా, కాదు తిండి ఎక్కువ తింటున్నావు, వెయిట్ వాట్ వి ఈట్ సో వి ఆర్, తెలుసా నీకు ఆ సంగతి? వాట్ వి ఈట్ సో వి ఆర్ అంటే ఏం తింటావో అట్లా అవుతావు. బాగా తిన్నావు గుండ్రంగా అవుతావు, తినలేదు ఫ్లాస్క్ మాదిరి అవుతావు. వాట్ వి ఈట్ సో వి ఆర్. ఎన్ని మాట్లాడతారు కదండి, అసలు భయంకరమైన పాపం. నేను అప్పుడప్పుడు వింటుంటాను, అసలు మాటలు పాపం చాలా భయంకరంగా ఉంటాయి. పిల్లలు వాళ్ళకి కొన్ని అర్థం కావు కానీ, లేకపోతే నాలంటాడు కొట్టాడు యూనో, వాళ్ళకి తెలియదు కదా కొన్ని థింగ్స్, వాళ్ళకి అర్థం కావు మనం అనే మాటలు వింటే మాత్రం. తెలుసా పిల్లల్ని బూతులు కూడా తిడతారు తెలుసా, తల్లు గుడింతలు అన్నీ వాడతారు, కాటు బండి రానా, వాట్ యు ఆర్, దేవుడు నిన్ను పిలిచాడు, ఆ పిలుపు తగినట్టుగా ఉండాలా వద్దా, లేకపోతే అంటే నేనుగా చెప్పాను మూసి అండ్ ఏం కలవదు, మంజిరా కలిసిందంటే ఏదో రాంగ్ ఉంది, డ్రైనేజ్ ఎక్కడో కలుస్తుంది అది కదా. లోకము ప్లస్ దేవుడు కలిపినావా నీ హృదయం ఏమైపోతుంది, డబుల్ యాక్షన్ చేస్తుంది అన్నమాట. ఒకటే దేవుడు మన వెనుకలే ఏక మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం, అందరి తల్లంచండి, కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. 3 కుటుంబాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి ప్రాణం పెట్టే కుటుంబం, అకుల ప్రిస్కిల్లాలు స్వార్థ కోసం, పని కోసం, దేవుని పని కోసం వాళ్ళు ప్రాణం పెట్టుటకను తెగించారంట. ఎంత మంచి కుటుంబం అండి. నువ్వు నేను ఏం చేస్తున్నావు? ప్రభు నిమిత్తం, ఆయన కార్యం నిమిత్తం, స్వార్థ నిమిత్తం మనం ఏదన్నా సాక్రిఫైస్ చేస్తున్నావా? చేయకపోతే ప్రభు నేను వాడుకోలేడు. రెండో కుటుంబం నిప్పుతో చలగాటమాడిన కుటుంబం. అవునండి, అబద్ధాలు చెప్పారు దేవుని దాసులకి. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? వెంటనే పడిపోయి చనిపోయినారు. దేవుని యొక్క మహా తీర్పు వాళ్ళ పైకి వచ్చినట్టు చూస్తున్నాం. జాగ్రత్త సుమ, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావేమో, నువ్వు ఇంకా ప్రభునందు చీటింగ్ దాంట్లో ఉన్నావేమో. లెట్స్ బి కేర్ఫుల్. ప్రభు నీ మాటలు వింటున్నాడు, ప్రభు నీ జీవితాన్ని గమనిస్తున్నాడు. ఎవరు చూడలే, ఎవరు తెలియలే అనుకో మాకు. ఆ సర్వశక్తి గల దేవుడు నీ మాటలను నీ క్రియలను గ్రహించును కదా. మూడోదిగా మాదిరి కుటుంబం. అవునండి, ఫిలిప్ గారి కుటుంబం, కన్యకలుగా ఉన్న 4 ఉన్నారంట. అయితే వారందరూ ప్రవచించువారని దేవుని వాక్యం చెప్తుంది. అవునండి, మన కుటుంబం బ్లెస్డ్ కుటుంబం ఉందా, మాదిరి కుటుంబం ఉందా? ఆలోచించదు. ఏంటి కారణం? ఇప్పటికైనా సరే లెట్స్ కరెక్ట్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం సరి చేసుకొని, మనల్ని మనం దిద్దుకొని, మరి మన పిల్లలకి మనం ఒక దారి చూపిద్దాం. ప్రభువా, నమ్మకమైన దేవా, నీ కృపకు వందనాలు. దేవుని దాసం జ్ఞాపకం చేసుకొచ్చిన వాక్యాన్ని బట్టి, నీ కృపలన్నిటి బట్టి నీకు వందనాలు. మానవ హద్దుబాటులో వాక్యం ఫలం దయచేయండి అయ్యా. ఏ పాటి వాళ్ళం మమ్మల్ని సరిచేయడానికి, చక్క చేయడానికి మీరు ఇష్టపడే దేవుడు కనుక వందనాలు. ఈ సమయంలో వందనాలు చెల్లిస్తూ మానవ హద్దుబాటులో వాక్యం ఫలం దయచేయండి. ఇతరులకు చెప్పి నేను, నా కుటుంబం, నా బిడ్డలు చెడిపోకుండా, పడిపోకుండా కృప దయచేయండి. భద్రపరచండి, సహాయం చేయండి. వాక్యం ఫలం ఇస్తారని నమ్ముచు సంఘానికి, నీ రాజ్యానికి వాక్యం వాడుకోండి. ఎక్కడైతే యూట్యూబ్ కానీ ఇతర మాధ్యమాల్లో ఇది వెళ్తుందో అక్కడ వినేవారికి మేలుకరంగా మార్చండి. సేటన్ యొక్క ప్రతి అటాక్ని శక్తిని తంత్రాలు బంధిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.